కార్యవర్గం అదేవిధంగా జిల్లా కార్యవర్గం వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి ముద్రాజ్ సంక్షేమ సమితి సభ్యులకి, రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి, అదేవిధంగా మన రాష్ట్ర కార్యవర్గంలో ముఖ్యంగా కన్వీనర్ గారు బాహుబలి పేరు సంపాదించుకున్నటువంటి మన బానిస నారాయణ సార్ గారికి, అదేవిధంగా అల్లా దుర్గం సురేష్ ముద్రాజ్ సంక్షేమ సమితి అధ్యక్షుల గారికి, అదేవిధంగా శ్రీహరి అన్న ముద్రాజ్ సంక్షేమ సమితి ఉపాధ్యక్షులు, అదేవిధంగా మన సంజయ్ తోటా ముద్రాజ్, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మన ప్రముఖులు, తర్వాత అదేవిధంగా మహబూబ్ నగర్ కొల్లాపూర్ నుంచి వచ్చినటువంటి అనసూయమ్మ గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో ముద్రా సంక్షేమ సమితికి ఒక ఆఫీసు మరి ప్రారంభోత్సవం చేసి, ఇన్ని రోజులు ఆఫీస్ లేదు. 1900 ఇప్పుడు 2021లో ఏర్పడినటువంటి ఈ సంఘానికి పూర్తి స్థాయిలో ఆఫీస్ లేకుండేది. ఈరోజు రాష్ట్ర కార్యవర్గము అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కలిసి వాళ్ళందరి కృషితోటి ఈరోజు ఆఫీస్ను ఓపెన్ చేసి ముద్రాజుల యొక్క సంక్షేమం దిశగా, అసలు సంక్షేమము ఎందువలన ముద్రాజులకు సంక్షేమ ఫలాలు అందడం లేదు, ఈ ఫలాలు అందాలంటే మనం ఏం చేయాలి అని ఒక సరైన కార్యాచరణ తయారు చేసుకొని వాళ్లకు విద్య, ఉద్యోగ, స్వయం ఉపాధి పథకాలు, ఎక్కడెక్కడైతే ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారాలు, న్యాయపరమైనటువంటి కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, విద్య ఉద్యోగపరమైనటువంటి స్వయం ఉపాధి పరమైనటువంటి కార్యక్రమాలకి ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉండాలి అనేది ప్రిపేర్ చేసి, అదేవిధంగా రాజకీయంలో సరైనటువంటి నాయకులను ఎన్నుకునే విధంగా ముద్రాజులను చైతన్యవంతం చేయాల్సిన కార్యక్రమం, దానికి కూడా శ్రీకారం చుట్టి మరి ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని ముద్రా సంక్షేమ సమితి ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి మేధావులు ఉన్నటువంటి అందరికీ పేరు పేరున తెలియజేస్తుంది ఏంటంటే, ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్కరు తన తెలిసిన విధంగా జాతికి ఏ విధంగా న్యాయం చేయాలనేది ప్రతి ఒక్కరు ముందుగా, విద్య అనేది మెయిన్ కీ కాబట్టి, విద్య లేనివాడు వింత పశువు, మరి విద్య గలవాడు వితండవాదమే కాదు ఏదైనా చేసి సాధించగలడు. అటువంటి విద్య మరి మెయిన్ రోల్కి ప్లే చేస్తుంది కాబట్టి, విద్య గలవాడు ఏదైనా చేస్తాడు కాబట్టి, విద్యను ఎవరు దొంగతనం కూడా చేయలేడు. మరి విద్య ఇస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, ధనము ఇస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. కానీ అట్లాంటి విద్యను అభివృద్ధి చేసి మరి మనకు కావలసినటువంటి సంక్షేమ ఫలాలు అందుకునే దిశలో పూర్తి స్థాయిలో ఈ ముద్రా సంక్షేమ సమితి పనిచేస్తుందని, ఈ ముద్రా సంక్షేమ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను మీ ముద్రాజులందరికీ ఈ ముద్రాజ్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మీరందరూ ఈ ముద్రాజుల యొక్క హక్కుల సాధనలో భాగస్వాములై, అదేవిధంగా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని, మంచి నాయకత్వం అంటే ప్రజలకు మేలు చేసే, ముద్రాజులకు మేలు చేసేటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే నాయకుడు అయ్యే వరకు ఒక మాట, అయిన తర్వాత ఇంకో మాట జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి వాళ్ళని గుర్తించవలసిన బాధ్యత ఉంది. గుర్తించాలంటే మనకు పూర్తి స్థాయిలో విద్య అవసరం, నాణ్యమైన విద్య అవసరం. ఆ విద్యను ఏ విధంగా మన పిల్లలకి, భవిష్యత్తు తరాలకి అందాలో అందే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ఆ రూపొందించే కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టాలి. ఏ గ్రామ స్థాయిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి అనేది అక్కడనే ఒక కమిటీలు వేసి, ఆ కమిటీ ద్వారానే అక్కడనే పరిష్కార మార్గాలు ఏర్పడేటట్టు
ఉపాధి కావచ్చు, విద్య కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా ప్రతి అన్నదమ్ములకే గొడవలు ఉంటాయి, స్వార్థం ఉంటుంది. అవిటిని కూడా మర్చిపోయి మరి మన లోపల ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒకటి చేసి మనకు కావలసినటువంటి, ఇందాక మన సురేష్ అన్న గారు కావచ్చు, బ్రదర్ ఇప్పటిదాకా మన తమ్ముడు మన గోపాల్ గారు కావచ్చు, అదేవిధంగా మన నారాయణ సార్ కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మన పైన శుద్ధితోటి మరి రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మనం ఈరోజు రాజకీయాలను పూర్తి స్థాయిలో చైతన్యమైతే రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నామని ఈ ప్రభుత్వాలే కాకుండా పార్టీలు కూడా గ్రహించే స్థాయికి వచ్చినాయి. ఇందాకనే శివనగర్లో మీటింగ్లో నీలం మధు గారు పూర్తి స్థాయిలో బీసీ డి నుంచి ఏ అనేది మార్చే బాధ్యత పూర్తి స్థాయిలో నేను నా భుజాల పైకి తీసుకుంటున్నాను, మీరు ముద్రా సంక్షేమ సమితి వాళ్ళు కూడా మీరు కూడా మాకు సహకరించాలని ఇప్పుడే ఒక 2 గంటల ముందు ఆయన మనకు పత్రికాముఖంగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఇందాకనే చెప్పారు. సంతోషం, స్వాగతిద్దాం. కానీ మనకు కావలసినటువంటి 50 సంవత్సరాల కాలంలో నష్టపోయినటువంటి ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, మరి అవుటి పరిస్థితి కూడా ఈ రాజకీయ నాయకులు ఇప్పటిదాకా మనని వాడుకొని వదిలేసినటువంటి ఈ రాజకీయ నాయకులను కూడా మనం గుర్తించి వాళ్ళని ఎక్కడ పెట్టాలి, వాళ్ళని ఏ విధంగా మనము దూరం ఉంచాలనా, లేకుంటే వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలనే ఆలోచన మరి ఈరోజు తెలంగాణ ఉన్నటువంటి ముద్రాజ్ కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో తెలియజేయాల్సిన బాధ్యత, వాళ్ళని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డ పైన ఉందని దీన్ని గ్రహిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై ముద్రాజ్.